హాయ్ ఫ్రెండ్స్, మనం స్ట్రీట్ సైడ్ చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ పెడుతూ ఉంటారు కదా, బండ్లు లాంటివి. అక్కడ టమాటా చట్నీ అయితే మాత్రం చాలా బాగుంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? మనం అనుకుంటాము చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్తో చేస్తారు అందుకే టేస్ట్ అవుతుంది. అంతేం లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆ టేస్ట్ అవుతుంది. ఏదైనా చేసే విధానంలోనే ఉంటుంది కదా. దానికోసం ముందుగా టమాటాలు మనం ఎన్ని తీసుకోవాలనుకుంటున్నామో అన్ని తీసుకొని, మనకు దానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా తీసుకొని వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించేసుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత మీకు కావాలనుకుంటే తొక్క తీసుకోవచ్చు, లేదా తొక్కతోనే గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఆ మధ్యలో బొడ్డు కనబడుతుంది కదా, అది తీసేసి మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత వేసేసి ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొంచెం ఒక స్పూన్ వరకు జీలకర్ర, వెల్లుల్లిపాయ రబ్బలు ఒక 5-6, ఇందులో మరి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేయాలి. నేనైతే చింతపండు అయితే యాడ్ చేయట్లేదు, ఆ టమాటా ఆల్రెడీ కొంచెం పుల్లగానే ఉంది కదా అని చెప్పేసి మొత్తం మిక్సీ పట్టేసుకొని వాటర్ అనేది కొంచెం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. స్ట్రీట్ సైడ్ అంటేనే కొంచెం లూజ్గా ఉంటుంది కదా కన్సిస్టెన్సీ అనేది. ఇంకా పోపు పెట్టుకోవాలన్నమాట. స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని తిరగమత పెట్టుకుని సింపుల్ టమాటా చట్నీ రెడీ. దీనికైతే దోశ రేపు చూపిస్తాను, ఇన్స్టెంట్ దోశ అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు యూట్యూబ్ ఛానల్. ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, వెళ్ళిపోకుండా.